హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. కాకరకాయలని నూనెలో డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నూనెతోనే కమ్మనైన కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ పొడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన కాకరకాయ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా తుడిచేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి. తడిపోయిన తర్వాత ఈ కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పల్చటి ముక్కలు కట్ చేసుకోండి, లావుగా కాకుండా కొంచెం పల్చగా కట్ చేసుకుంటే ఇవి వేయించినప్పుడు త్వరగా వేగుతాయి. ముక్క చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కలు కట్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల కాకరకాయలో చేదేమన్నా ఉంటే పోతుంది. చేత్తో గట్టిగా కలపకండి, నీరు వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం ముక్కల్ని ఎగరేస్తూ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక పెద్ద ప్లేట్ తీసేసుకుని ఆ ప్లేట్లో ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ముక్కలు ఒకదాని మీద ఒకటి లేకుండా పల్చగా ఉండేలాగా నేనైతే 2 ప్లేట్లలో ఎండబెడుతున్నాను. ముక్కల్ని మనం నూనెలో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఈ విధంగా ఎండలో ఎండబెట్టామనుకోండి, ముక్కల్లో తేమ తగ్గి తక్కువ నూనెతోనే క్రిస్పీగా వేయించేసుకోవచ్చు. ముక్కల్ని చూడండి, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి. నేనైతే బాల్కనీలో పెట్టేస్తున్నానండి. నేను 3 అవర్స్ ఉంచాను. నాకు బాల్కనీలో కొంచెం తక్కువ ఎండ వస్తుంది కాబట్టి 3 అవర్స్ పట్టింది. ఒక 1 అవర్ తర్వాత, 1.5 అవర్ తర్వాత రెండో వైపు తిప్పి పెట్టాను. ఈ విధంగా 2 వైపులా కూడా బాగా డ్రైగా అవ్వాలి. మీకు ఉండే ఎండను బట్టి కొంచెం తేమ తగ్గేంత వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఇవి కరకరలాడేంత వరకు వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో 1 కప్పు కరివేపాకు వేసుకుని కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు అయితే ముందే కడిగి తడేమి లేకుండా ఆరబెట్టేసుకొని వేసుకుంటే త్వరగా వేగుతాయి. చూడండి, విధంగా కరకరలాడేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఈ కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసేసి నూనె కాగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను పొట్టుపప్పు వేసానండి, మీరు మామూలు పప్పు అయినా వేసుకోవచ్చు. మినపప్పు పచ్చెనపప్పు సగం వరకు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టి వేయించుకోండి. ధనియాలు కూడా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి, జీలకర్ర ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా బాగా వేయించేసుకుని ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె కాకిన తర్వాత మనం ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా వేయిస్తున్నాను, మొత్తం ఒకేసారి వేయట్లేదు, 2 సార్లుగా వేయిస్తున్నాను. ముందు ముక్కలకి ఈ నూనె అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసుకుని ప్యాన్లో ఒకదాని మీద ఒకటి లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉందనుకోండి, ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదు. ట్రేలో పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఓవెన్లో పెట్టేసి మధ్య మధ్యలో ఆయిల్ని స్ప్రే చేసుకుంటూ వేయించుకోవచ్చు. ముక్కలను అయితే ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ పల్చగా స్ప్రెడ్ చేసేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. మనం వేయించితే ముక్క విరగాలి, అలా క్రిస్పీగా వేయించేసుకోవాలి. ఇలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా వేయించేసుకుని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలపడం వల్ల పొడిలో చింతపండు చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ పొడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఇందులో వేయించుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకుని, మొత్తం వేసేయకుండా కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకుంటే ఈ పొడిని మనం పొడిలో చివరిలో కలుపుకుంటాం. అలాగే వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ ముక్కలు కూడా కొన్ని పక్కన పెట్టుకోండి. చివరిగా ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ అంతా కూడా ఒలిచి వేసేసుకుని పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో పక్కకు తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, వేయించుకున్న పల్లీలు, ఈ పల్లీలు అయితే మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పక్కకు తీసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మీకు తక్కువ అనిపిస్తే సాల్ట్ అయినా కారమైనా ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు.
కాకరకాయలు మాత్రం చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ పొడి 2 నెలల పాటు 2-3 నెలల పాటు నిలువ ఉంటుంది. అంతేనండి, కమ్మనైన కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ మనం కాకరకాయ ముక్కలు కూడా వేసాం కదా, మధ్య మధ్యలో అవి తగులుతుంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.